చెప్తా నేను ఒకటే చెప్తాను. మా ఇంట్లో మామూలుగానే ఒక 150 చైర్లు ఉన్నాయి. మళ్ళీ అవతల పక్కన ఒక 200 చైర్లు ఉన్నాయి. ఎవరు వచ్చినా చైర్ అయితే వేస్తా. అర్థమైందా? ఎవరు వచ్చినా చైర్ వేస్తా. చైర్ ఊరికి చైర్ ఉంటుంది అంతే. చైర్ అయితే వేస్తాం. ఎందుకంటే ఎవరు వచ్చినా ఇప్పుడు ఒక శత్రువు ఇంటికి పోతే వాడు కూడా చైర్ వేస్తాడు కదా. ఇది రాజకీయంలో మామూలు. ఇప్పుడు నిన్నటి వరకు జేడి లల్లు యాదవ్తో మళ్ళీ మనం వచ్చి వాళ్ళు బీజేపీలో బీజేపీ తిట్టి పెట్టలేదు. రాజకీయం ఎట్లుందంటే ఎవరు మిత్రుడు శత్రువు అవుతాడు, శత్రువు మిత్రుడు అవుతాడు. చూడే చాలా మార్పు ఉంది. ఈ రోజు నాయకులు అనేవాడు ఎవరు చేయలేం. నాయకుడిని ఎవరు చేయలేరు. నాయకత్వం వాడు తెచ్చుకోవాలి. అదైతేనే ఇప్పుడు అప్పుడు మాది లేదు. అప్పుడు ఏదో ఊర్లో 2-3 ఉంటుంటే అట్లా లేదు పరిస్థితి. చూసినావు కదా యూత్ ఎట్లా వచ్చిందో. సో అసలు మా చైతన్య యాత్ర పేరు ఏం పేరు? యువత అన్న. నాకు తెలిసి 250 రూపాయలు సంపాదించేవాడు వాడికి కావాల్సింది ఒక మర్యాద. అలానైనా కూర్చో అనేది ఒకటి తప్పు. వాడికి భూ కావాల్సి పడలే, మనం భూ పెట్టాల్సి పడలే. చాలా మార్పు ఉంది. దిస్ ఇస్ ద లాస్ట్ ఎలక్షన్. నేను ఫీల్ అయ్యేది తిరిగేది చేసే ఎవడు వర్క్ చేస్తే వాడికి ఓటేస్తారు, పని చేసేవాడికి ఓటేస్తారు. రేపు ఉంది కదా, రేపు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసి పర్మిషన్లు ఎవరికి లేవు. మాకు తెలుసు. నేనే హైకోర్టుకు పోయినా, గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినా, సుప్రీంకోర్టుకు నేను కూడా పోయినా. నాకు అన్ని తెలుసు, రూల్స్ తెలుసు. కాబట్టి డెఫినెట్ గా ఇచ్చేస్తాను.